మా అమ్మ లేకపోతే నేను లేను. కానీ కన్నబిడ్డలు ఎట్లా ఉన్నా తల్లి చూసుకుంటుంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా. అంటే మీరు బాధపడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది. సో అంటే మీరు ఎన్నో పనులు చేశారంట, అంటే ఉప్పర్ పని, అంటే మేస్త్రి పనికి వెళ్ళడము, చాలా పనులు చేశారంట. అసలు ఏమేమి పనులు చేశారమ్మా మీరు? నేను అక్కడ తాప పని, అది మా ఆయన మేస్త్రి పని చేస్తున్నారు, నేను మా ఆయనతో సిమెంట్ పని చేసేదాన్ని. సో అంకుల్కి అట్లా అయిపోయిన తర్వాత మొత్తం ఇల్లు మొత్తం మీరే పోషించడం ఇక? ఇంకంతే, అమ్మ సపోర్టు నాకు. మా అబ్బాయి చదువు విషయంలోనైనా ఏదైనా అమ్మ సపోర్ట్ చేస్తుంది మంచిగా. ఎంతమంది మీరు అన్నయ్యలు అక్కయ్యలు అందరూ? అక్కలు ముగ్గురు. ఒక అక్క చనిపోయింది, పెద్ద అక్క, నేను ఉన్నా. ఓకే. అన్నయ్యలు తమ్ముళ్ళు ఎవరు లేరు. అన్న మొత్తం ఆడపిల్లలే? ఆడపిల్లలు. ఓకే. క్రాంతి మీకు బాగా సపోర్ట్ చేస్తాడు కదా? అంటే ఎప్పుడైనా అమ్మ మంచివాడు అది అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటాడా? అంటే ఒక్కొక్క టైంలోనే. మరి నేను అలా సీరియస్ అవ్వకపోతే నేను పాడలేను కదా, అందుకు. అంటే మరి ఈ మధ్య బాగా పాడట్లే అంట కదా, ఎందుకు? ఎందుకంటే ఇంట్లో మరి పని ఎక్కువ. ఇంట్లో మరి తెలుసు కదా, మధ్యతరగతి కుటుంబాలు అన్న తర్వాత ఏదో ఒక సమస్య, ఫైనాన్స్ ప్రాబ్లం అనగా ఇంట్లో చూసుకోవాలి, అతనికి మెడిసిన్ ఉండాలి. ఈ మధ్యన ఎండలు ఎక్కువ కదా, అతను కొంచెం వర్క్ చేయలేకపోతున్నారు, పని చేయలేకపోతున్నారు. దానివల్ల కొంచెం స్ట్రెస్గా, అది ఆలోచన వల్ల, మైండ్ వల్ల నేను పాటల మీద పెట్టలేకపోతున్నాను. అందుకే కిందట సారి అయితే మాత్రం 2 రోజులకి 3 రోజులకి పెట్టేదాన్ని. ఇప్పుడు వారం 5 రోజులు గ్యాప్ అయిపోతుంది. ఓకే. సో అంటే ఇక అన్నీ ఆలోచించి కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే అంకుల్ ఎన్ని ఇయర్స్ నుంచి, అంటే ఎన్ని ఇయర్స్ బెడ్ రెస్ట్ ఉండే అంకుల్? ఆయన 4 సంవత్సరాలు ఉన్నాడు. 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు మొత్తం మీరే పోషించడం జరిగింది, అంటే మీరే పనులు చేసి అదంతా. సో ఆ టైంలో ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అనడం జరిగిందా? అంటే నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు సంథింగ్ అన్నారా? అన్నారు. మా అటువైపు నుంచి మా ఆయనలో ఫ్యామిలీలో అన్నారు, నేను చేసుకోవడం ఇలాగ అయ్యింది అని. ఓకే. అప్పుడు వాళ్ళకి మీరు ఏమన్నా సమాధానం చెప్పడం జరిగింది? నేనేం చెప్తాను, ఇంకా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా, ఇంకా కష్టమైన నష్టమైన పడాలి నేనే కదా, అందుకనేసి ఇంకేమన్నా.